రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిలింది. 1 గంట వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. బ్యాలెట్ బాక్సులకు సీల్ వేస్తున్నారు. కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ స్టేషన్లకు ఉదయమే ఓటర్లు క్యూ కట్టారు. పట్టణాలు నగరాల నుంచి సొంతూళ్లకు జనం తరలివచ్చి ఉత్సాహంగా ఓటు వేశారు. రెండో దశ గ్రామ పంచాయతీ పోరులో 3,911 సర్పంచ్, 29,917 వార్డ్ పదవులకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1 గంట వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. బ్యాలెట్ బాక్సులకు సీల్ వేస్తున్నారు. కౌంటింగ్ కు అధికారులను ఏర్పాట్లు చేశారు. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ స్టేషన్లకు ఉదయమే ఓటర్లు క్యూ కట్టారు. పట్టణాలు నగరాల నుంచి సొంతూళ్లకు జనం తరలి వచ్చి ఉత్సాహంగా ఓటేశారు. రెండో దశ గ్రామ పంచాయతీ పోరులో 3,911 సర్పంచ్, 29,917 వార్డ్ పదవులకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. రైట్, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగియనుంది. పోలింగ్ ముగిసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. లైన్ లో ఉన్న వారందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ప్రధానంగా రెండో దశ పోలింగ్ లో దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రజలంతా కూడా ఓటేయడానికి మొదటి విడత సక్సెస్ కావడంతో రెండో విడత కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ లో ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇది పట్టణాల నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున కూడా ఓటర్లంతా కూడా బారులు తిరిగేళ్లారు. తెలంగాణలో 3,911 పంచాయతీలకు, అదేవిధంగా 29,917 వార్డులకు ఎలక్షన్ జరుగుతుంది. అనేక చోట్ల కూడా కొంత చిన్న చిన్న చెదురుమదురు ఘటనల మినహా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరగలేదు. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా అనేక సంబంధించి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ సక్సెస్ఫుల్ గా కొనసాగించింది. రెండో విడత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నువ్వానే అన్నట్టుగా కూడా తలపడుతూ ఉన్నాయి. ఒకవైపు మొదటి విడతలో ఒకవైపు 60% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి కాంగ్రెస్, దాదాపు 30% గ్రామ పంచాయతీ లెక్కించుకున్నటువంటి బీఆర్ఎస్ రెండు కూడా మరొకసారి ఈసారి సత్తా చాటడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అనేక చోట్ల కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఒకవైపు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఒకవైపు ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ సిపిఎం కాంగ్రెస్ నేతల మధ్య కొంత ఘర్షణ వాతావరణం తలెత్తింది. మరికొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు వినిపించాయి. మరోవైపు మరొక చోట ఒక సర్పంచ్ అభ్యర్థి సంఘటన తప్ప అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఎలక్షన్ కొనసాగింది. ఒకవైపు లైన్ లో ఉన్న వారికి మరికొన్ని గంటల సమయం వరకు కూడా లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఎలక్షన్ కమిషన్ కనిపిస్తుంది. ఈ రోజు అనేక చోట్ల కూడా ఈ వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా సెన్సిటివ్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏరియాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని కూడా అలౌట్ చేయలేదు. దీంతో పోలింగ్ సజావుగా కొనసాగుతూ ఉంది. ఒకవైపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంటే 1 o'clock నుంచి 2 o'clock వరకు కూడా బ్రేక్ టైం ఇస్తారు. సిబ్బంది అంతా కూడా పోలింగ్ ఆఫీసర్లు సిబ్బంది అంతా కూడా లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ 2 గంటల నుంచి మొదలవుతుంది. పోలైనటువంటి ఓట్లలో ఒకవైపు ఫస్ట్ చెల్లే వాటన్నిటి కూడా బండిల్స్ గా కట్టి ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. ఈ రోజు 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనపడుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ 1 o'clock వరకు కూడా సజావుగా కొనసాగింది. మొదటి విడత ఈ నెల 11వ తేదీన కంప్లీట్ అయితే ఇప్పుడు రెండో విడత ఈ రోజు 14వ తేదీన కొనసాగింది. మళ్ళా మూడో విడత 17వ తేదీన కొనసాగుతుంది. 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించడం కోసం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి పూర్తిగా సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లతోటి అదేవిధంగా
అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పరిస్థితుల్ని వాడు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుని లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఓటరు ఫ్రీ అండ్ స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల సిబ్బంది అయితే కూడా అందరూ కూడా ట్రాన్స్పరెన్సీగా పనిచేయాలి, ఎక్కడ కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొద్దని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. రీసెంట్ గా నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పరిణామాలతోటి అక్కడ సిబ్బందికి ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఒకవైపు కౌంటింగ్ జరిగిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఒకవైపు మురికి కాలంలో లభించడం అనేది కూడా అక్కడ సంచలనం సృష్టించింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అనేక చోట్ల కూడా ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా పోలింగ్ సిబ్బంది అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించారు. మొత్తానికైతే 1 గంట వరకు లైన్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ని కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అవకాశం కల్పిస్తున్నారు. చాలా చోట్ల కూడా 5-6 వేలకు పైగా ఓట్లు ఉండేటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఏరియాల్లో ప్రధానంగా ఎక్కువసేపు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి వారందరూ కూడా 2 గంటల వరకు కూడా ఓటు హక్కు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైట్ స్వామి.